హలో గైస్, వెల్కమ్ టు విఎస్పి అరోమాస్. ఈరోజు మనం ఆయిల్లెస్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. కావాల్సిన పదార్థాలు: అల్లం, తెల్లగడ్డ, ధనియాలు, పట్ట, లవంగం, యాలక్కాయ, చింతపండు, సోంపు, వేరుశనగకాయ పప్పులు. అలాగే కర్రీ కోసం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి, కరివేపాకు, ఎర్రగడ్డలు, టమాటా ముక్కలు. వంకాయలు ముందుగానే నేను కట్ చేసి పెట్టుకునేసానండి. 4గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కావాల్సిన దినుసులంతా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజల్స్ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలిపి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి వేసి వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దాన్ని బాగా వేపుకోవాలి. అప్పుడే మంచి అరోమా అనేది వస్తుంది. బాగా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. టమాటా ముక్కలు బాగా వేగేంత వరకు బాగా కలపాలి. అక్కడ టమాటా అనేది కొంచెం స్మాష్ అయ్యేటట్టు వస్తే చాలండి, మరీ వేపాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా కొంచెం స్మాష్ అయ్యేటట్టు వచ్చిందంటే సరిపోతుంది మనకు గ్రేవీకి. అలాగే ఇందాక తీసి పెట్టుకున్న దినుసుల్ని నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసేసాను కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ వేయట్లేదు. మీకు తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మసాలాన్ని దీంట్లో వేగుతున్న కర్రీలో వేసి బాగా కలుపుతున్నాను. ఆ టమాటాస్ అంతటికి ఈ మసాలా పట్టి మంచి ఫ్లేవర్ రావాలనేసి బాగా కలపాలండి. బాగా ఏగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే మిశ్రమంలో మనము కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేద్దామండి ఇప్పుడు. అలాగే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అలాగే తగినంత గరం మసాలా కొద్దిగా తీసుకొని ఈ మసాలాలో వేద్దామండి. ఇప్పుడు ఈ 3 బాగా కలిసేటట్టు కలుపుకుందాం. చూసారు కదా ఎంత బాగా కలుస్తుందో. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఆయిల్ చాలా తక్కువ వేసానండి, అందుకే ఆయిల్ పైకి రావట్లేదు. ఇప్పుడు ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రింజల్స్ని కూడా ఈ మసాలాలో యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇవంతా బాగా కలిసేటట్టు కిందకి బాగా కలుపుకుందామండి. ఆయిల్ తక్కువ వేసిన దానివల్ల ఆయిల్ కనిపించటం లేదు. ఎక్కువ ఆయిల్ వల్ల హెల్త్కి అంత ఎఫెక్ట్ అనిపించదు కాబట్టి నేను ఆయిల్ తక్కువ యూజ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు బాగా మసాలా పట్టించాను కాబట్టి బ్రింజల్ ఉడికేంత వరకు 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. ఆ మసాలా మొత్తం ఆ వంకాయలకి పట్టి మంచి ఫ్లేవర్ రావాలి. అలాగే కూర కూడా ముద్దగా వచ్చే వరకు వాటిని ఉడిపించుకోవాలండి. అందుకే ఇలా చేశాను. మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత తీసి చూస్తే చూసారా కర్రీ ఎలా ఉందో. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్